హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss Colors. ఈరోజు బ్రైడల్ ఎలిమెంట్స్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మనం నేర్చుకుంది బేసిక్ ఎలిమెంట్స్ అండ్ ప్యాటర్న్స్ ఎలా వేయాలి అనేది మనం చూసాం ఇప్పటివరకు. సో వాటితో ఏ డిజైన్స్ అయినా నార్మల్గా మనం కొన్ని ప్యాటర్న్స్ తెలుసుంటే హ్యాండ్లో వేయచ్చు. బ్రైడల్ ఎలిమెంట్స్ అనేవి ఇప్పుడు బ్రైడ్కి గ్రూమ్కి వేయడానికి ఇవి యూజ్ అవుతాయి. బ్రైడల్ ఎలిమెంట్స్లో మనం డ్రా చేయడానికి అవుట్లైన్, ఫిల్లింగ్స్, నెగిటివ్ ఫిల్లింగ్, షేప్ బార్డర్ని థిక్ చేయడం అంటే బార్డర్ని డార్క్ చేయడం అన్నమాట. సో అది ఉంటుంది. బ్రైడల్ ఎలిమెంట్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది బార్డర్స్ అండ్ స్ట్రోక్స్. వీటితోనే ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మినీ ఎలిఫెంట్ ఎలా డ్రా చేయాలని చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ పెన్తోనే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ఒక యూ షేప్ వేసుకోండి. తర్వాత ఇలా స్టార్టింగ్లో స్పైరల్ డ్రా చేసుకోండి. 3 లైన్స్ సేమ్ డిస్టెన్స్లో పెట్టుకోండి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ లైన్ని దాన్ని కలపండి అండ్ మిడిల్లో ఉన్న లైన్స్ని కలిపేసేయండి. అండ్ ఎలిఫెంట్కి అయి ఉండేలా ఒక డాట్ అండ్ దాని మిడిల్లో చిన్న స్పైరల్ వేసి సింగిల్ లేయర్ ఆర్ 2 లేయర్స్ హమ్స్ వేసుకోండి. ఇక్కడ నేను కోన్తో కూడా డ్రా చేస్తున్నాను చూడండి. సో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి అండ్ చుట్టూ డార్క్ చేయాలి. చెప్పాను కదా షేప్ బార్డర్ థిక్ చేయడం అనేది. సో ఇదే అనమాట, కంపల్సరీ చుట్టూ డార్క్ చేసుకోండి. దీన్ని మనం స్టార్టప్ డిజైన్లో కూడా యూస్ చేయొచ్చు. సో అది ఎలా అనేది ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ కొన్ని షేప్స్ చెప్పాను కదా, అందులో మీకు నచ్చిన షేప్ తీసుకోండి. నేను ఇప్పుడు ఇది డ్రా చేశాను. ఇప్పుడు నేను ఇది డ్రా చేసింది పామ్లో వేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ బార్డర్ డ్రా చేసుకున్నాను అండ్ దాన్ని క్లోజ్ చేశాను బార్డర్ని హమ్స్తో. తర్వాత నేను స్పైరల్ వేసేసి దాని చుట్టూ నెగిటివ్ ఫిల్లింగ్ డ్రా చేశాను. సో ఇప్పుడు మీరు ఇది స్టార్టప్ డిజైన్లో వేయడానికి హాఫ్ వేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ బార్డర్ డ్రా చేసుకోవాలి కదా స్టార్టప్ డిజైన్కి. ఇక్కడ పెన్తో వేస్తున్నాను చూడండి. సో బార్డర్ డ్రా చేసుకొని హమ్స్ వేసుకున్న తర్వాత సో దాంట్లో హాఫ్ సర్కిల్ డ్రా చేసి అందులో మినీ ఎలిఫెంట్ని డ్రా చేయాలి. అండ్ పైన మీకు నచ్చితే స్పైరల్ ఇచ్చుకోవచ్చు, స్ట్రోక్స్ అండ్ జస్ట్ స్పైరల్ ఇచ్చేసుకొని మళ్ళీ హమ్స్ వేసుకోవచ్చు. చుట్టూ లోటస్ డిజైన్ని కూడా డ్రా చేయొచ్చు. ఫస్ట్ డ్రా చేసింది పామ్లో వేసుకోవడానికి. ఇప్పుడు నేను ఇక్కడ స్పైరల్ అండ్ లీవ్స్ డ్రా చేస్తున్నాను. సో మీరు లోటస్ కూడా డ్రా చేసుకోవచ్చు చుట్టూ అండ్ మిడిల్లో అడ్వాన్స్డ్ లోటస్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా స్టార్టప్ డిజైన్ వేసి మనం డిజైన్ని స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జుమ్కాస్. ఈ జుమ్కాలని మనము 2 టైప్స్ డ్రా చేయొచ్చు. అంటే ఒకటి యూ షేప్గా డ్రా చేయొచ్చు అండ్ నెక్స్ట్ వీ షేప్గా డ్రా చేయొచ్చు. నేను ఇక్కడ పెన్తో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక లైన్ వేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత యూ షేప్ డ్రా చేసి ఇందులో బార్డర్ వేయాలి. ఏదైనా మీకు కొన్ని బార్డర్స్ చూపించాను కదా, అందులో మీకు నచ్చిన బార్డర్స్ వేసుకోవచ్చు. ఇందులో లాస్ట్లో మళ్ళీ మనం డాట్స్ పెట్టుకోవాలి అండ్ స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ది వీ షేప్. ఇలా మధ్యలో నేను కట్ వర్క్ వేస్తున్నాను చిన్నగా. లీవ్స్ డ్రా చేసుకొని తర్వాత మళ్ళీ బార్డర్ డ్రా చేసుకొని కింద స్ట్రోక్స్ ఇచ్చాను, డాట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ పైన ఈ లైన్స్ని జిగ్జాగ్ ప్యాటర్న్లో డ్రా చేసుకోవచ్చు. అలా సర్కిల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోవచ్చు. సో మళ్ళీ సర్కిల్ డాట్ సర్కిల్ లాగా డ్రా చేసుకోవచ్చు. చిన్న చిన్న డాట్స్ పెట్టి డ్రా చేసుకోవచ్చు. జుమ్కా షేప్ని నార్మల్గా లైన్ వేసి స్పైరల్ వేసి కూడా చుట్టూ హమ్స్ 2 లేయర్స్ వేసి కూడా డ్రా చేసుకోవచ్చు. కింద స్ట్రోక్స్ వేసుకొని చుట్టూ డాట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ మనం కోన్తో ఎలా డ్రా చేయాలో కూడా చూద్దాము. మనం పీకాక్ వేసినప్పుడు పైన కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, సో దాన్ని ఫిల్ చేయడానికి ఇలాంటి జుమ్కాస్ డ్రా చేస్తాము. సో ఈ 2 షేప్స్ ఉంటాయి, సేమ్ వి అండ్ యూ. దాన్ని ఫిల్ చేసి కింద జస్ట్ లైన్ వేయడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్లో ఒక జుమ్కా ఉంటుంది. స్పైరల్ అండ్ హమ్స్ వేసేసుకొని తర్వాత బార్డర్ వేసుకొని కింద డాట్స్ పెట్టుకోవచ్చు. ఈ టైప్లో కూడా జుమ్కా డ్రా చేయొచ్చు. మనం కోన్తో ఇవి ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో డ్రా చేసుకున్న తర్వాత యూ షేప్ డ్రా చేసుకోండి. సో ఇందులో మనం బార్డర్స్ డ్రా చేయాలన్నమాట. బార్డర్స్ డ్రా చేసుకోవచ్చు, కట్ వర్క్ అండ్ లోటస్ డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్పైరల్ వేసి 2 లేయర్స్ హమ్స్ వేసేసుకొని మళ్ళీ బిగ్ స్పైరల్ డ్రా చేసుకొని లైన్స్ 2 లైన్స్ వేసేసుకొని మళ్ళీ 2 లేయర్స్ హమ్స్ వేసి డాట్స్ పెట్టాను. మధ్యలో మీరు స్ట్రోక్స్ కూడా డ్రా చేయొచ్చు. అది వీ షేప్లో చూద్దాము. సేమ్ మళ్ళీ నేను ఆ బార్డర్ వేసుకున్న తర్వాత మధ్యలో స్ట్రోక్స్ వేసేసుకొని చివరికి డాట్స్ పెట్టుకోండి. సో ఇలా వేసుకోండి. అండ్ నేను ఇక్కడ జస్ట్ డాట్స్ పెట్టి నేను దాన్ని కొంచెం హైలైట్ చేశాను. మీరు లైన్ కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం నీట్గా ఉండడానికి, లుక్ ఉండడానికి. అలా మీరు ఆ లైన్ షేప్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టైప్లో కూడా ఒక జుమ్కా వేసుకోండి. సో ప్రతి దాంట్లో మనం బార్డర్సే యూజ్ చేస్తాం మోస్ట్లీ. సో బార్డర్స్ అండ్ కట్ వర్క్ డిజైన్ యూజ్ చేస్తాము. అండ్ చుట్టూ బార్డర్ని థిక్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ
డాట్స్ పెట్టుకున్నాను దీనికి. అండ్ జస్ట్ ఇది నేను చెప్పాను కదా పీకాక్కి వేయడం అనేసి, ఇలా డాట్స్ పెట్టేసుకొని మళ్ళీ వీ షేప్ని డ్రా చేసేసుకొని సో దాన్ని మళ్ళీ మనం డార్క్ చేసుకోవడమే. ఇక్కడ లోటస్తో కూడా వేసి చూపించాను. సో కంపల్సరీ బార్డర్తో ఎండ్ చేయండి మీరు జుమ్కా వేసినప్పుడు. అండ్ కింద డాట్స్ కానీ స్ట్రోక్స్ కానీ పెట్టుకోవడం మర్చిపోకండి. బేసిక్ ఎలిమెంట్స్ తెలిస్తే ఇవి అన్నీ డ్రా చేయడం చాలా ఈజీ. బ్రైడల్ ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ మనం బార్డర్స్, కట్ వర్క్స్ వీటితోనే యూజ్ చేస్తూ ఉంటాము, స్ట్రోక్స్. సో ఇప్పుడు నేను చెప్పే ఈ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ వీటితోనే ఉంటాయి. సో ఇవి తెలిస్తే మనం మిగతావన్నీ కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఈ బ్రైడల్ ఎలిమెంట్స్లో మనకు వచ్చేసి కొంగుల ముడి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో వచ్చేవన్నమాట ఇవి, అందుకే ముందే చెప్తున్నాను. కొంగుల ముడి, కలసం, డోల్, సన్నాయి, అగ్నిహోమం, గణేశాని వేయడం, బ్రైడ్ అండ్ గ్రూమ్ హ్యాండ్స్, బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫేసెస్, ఇంకా ఇందులోనే మనం స్వాన్, ప్యారెట్, పీకాక్ కూడా డ్రా చేయడం చూపిస్తాను. సో మన ఈ బ్రైడల్ ఎలిమెంట్స్లో ఈ టాపిక్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఈ టాపిక్స్ అన్నీ అయిపోయాక అప్పుడు మనకి బేసిక్ టు బ్రైడల్ కోర్స్ కంప్లీట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనకి అరబిక్ డిజైన్స్ కానీ, మండలా డిజైన్స్, ఫ్లోరల్ డిజైన్స్. ఆ ఫ్లోరల్ డిజైన్స్ చెప్పేటప్పుడు కూడా అప్పుడు దానికి సంబంధించిన ఫ్లవర్ బంచెస్ ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను. అరబిక్ డిజైన్ కూడా ఎలా వేయాలి అనేది, మ్యాంగో షేప్స్ ఎలా వేయాలి, అరబిక్ డిజైన్ స్టార్ట్ అయినప్పుడు అవన్నీ కూడా చూపిస్తాను. మీరు రికార్డ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే రికార్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయా లేదా, అండ్ నా వీడియోస్ వల్ల మెహందీలో ఇంప్రూవ్ అయ్యారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే మన వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుంది. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లయితే నేను అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా చెప్పాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నాకు. సో ఈరోజు బ్రైడల్ ఎలిమెంట్స్లో పార్ట్ 1 అనేది, ఇంకా మళ్ళీ పార్ట్ 2 కూడా వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.